అన్న ఏంటన్నా ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు ఉండొచ్చు అంటారు తిరుపతిలో? తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని అందరూ మంచి ప్రభుత్వం కావాలి, మంచి నాయకుడు కావాలి అనుకుంటున్నారు. సామాన్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఇక్కడ ఏమిటంటే భూ కబ్జాలకు, రౌడీజానికి తావు లేకుండా ఆర్ని శ్రీనివాసులు గారు అయితే ఒక మంచి వ్యక్తి. అతనికి ఎలాంటి వ్యాపారాలు లేవు అంటున్నారు అందరూ కలిసి. అతను ఒక మంచి రియల్ ఎస్టేట్ గా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న అభ్యర్థి ఇదివరకు ముందు వైన్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని విధాల కుంభకోణాల్లో కానీ, రౌడీజం కానీ, బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఎవరు స్వచ్ఛందంగా బయటికి రాలేక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం బాగలేదు, ప్రభుత్వం మారాలి, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని అందరూ ఆర్ని శ్రీనివాసులు గారి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత మెజారిటీతో గెలుస్తారు? మినిమం మేము ఇదివరకు ముందు 2004 నుంచి కొన్ని కమ్యూనిటీలకు అతీతంగా, అతను ఒక కమ్యూనిటీలో తిరుపతిలో కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంది, కానీ అన్ని వర్గాల్లో బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలుపుకొని జరగనప్పుడే 45,000 మెజార్టీ ఉన్నింది. ఈసారి కొద్దిగా టగ్ ఆఫ్ అవర్ ఫైట్లో లీడ్లో 45,000 తక్కువ లేకుండా తిరుపతి ప్రజలు ఆయన గెలిపించుకుంటారు, గెలుస్తారు. గాజు గ్లాస్ గుర్తు మీద, పవన్ కళ్యాణ్ మీద సిద్ధాంతాలకు నమ్మి తిరుపతి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ఆర్ని శ్రీనివాసులు గెలుస్తారు.